సాగర తీరం జూనియర్ డాక్టర్లతో సంద్రంగా మారింది. కోల్కతాలో మెడికోపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల ఆందోళనకు కారణమైంది. కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించే చట్టాన్ని తక్షణం తీసుకురావాలన్న ప్రధాన డిమాండ్తో దేశవ్యాప్తంగా జూనియర్ వైద్యులు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ కేజీహెచ్ జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి సాగర తీరంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. వీరికి వివిధ మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నాయి. ఇంపార్టెంట్ ఒక ఇది పోయింది. అంతే ఎడ్యుకేషన్ is not normal. The amount of education we have is not at all a single thing, not an easy thing for anybody to do. Alantiది ఒక life that too, she's a pulmonologist. She could have saved so many lives. I'm sure she has saved so many lives even during కోవిడ్ లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నారండి. ఐటీ ఎంప్లాయీస్ అవ్వనివ్వండి, ఎవరికైనా లోపలే కదా తీసుకెళ్లి పెట్టారు. మాకు పీపీఈ కోట్లు వేసి అక్కడ నించో పెట్టారు. చేతులు గ్లవ్లు ఇవ్వలేదు, మొహానికి మాస్క్లు ఇవ్వలేదు. అయినా మేము డ్యూటీలకు రావడం ఆపేసామా అండి? అదే ఎండలోని ఆ పీపీఈ కిట్లు వేసుకొని 12 గంటలు 22 గంటలు మా చేతి డ్యూటీలు చేయించారు. పీపీఈ కిట్ తీయడానికి లేదు, నీళ్లు లేవు, ఫుడ్ లేదు, బాత్రూమ్ బ్రేక్స్ కూడా లేవు. మేము పీపీఈ తీస్తే మాకే సేఫ్ కాదని చెప్పి మేము అది కూడా తీయకుండా చేసాం. We are the frontline warriors. We come in whenever something happens. వైజాగ్ లో గ్యాస్ లీక్ అయింది. ఉన్న ప్రతి డాక్టర్ వైజాగ్ లో ఆ రోజు కేజీహెచ్ లో ఉన్నారు. అలాగా అందరూ సర్వీస్ ఓరియంటేషన్ తో ఒకరికి మంచి జరగాలనే మా మనసులో ఉన్నప్పుడు ఈ తెల్లకోటలు దానికేనండి చిహ్నం. ఇదంతా మంచి జరగాలని వేసుకుంటున్న ఇది. సో ఇంత చేస్తున్న మాకు కూడా ఇలాగా దారుణంగా మమ్మల్ని చంపేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అది కాకుండా యూనియన్స్ అందరూ కూడా ఈ రోజు కలిసి వచ్చారు. ఇప్పుడు మీరు కరెక్ట్ గా డాక్టర్స్ యూనిటీ అనేది చూడబోతున్నారు. ఇంకా వచ్చే రోజుల్లోని జనరల్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా కలిసి వచ్చింది. ఇవాళ మా ర్యాలీలో కూడా ఇంత హ్యూజ్ డాక్టర్స్ పాపులేషన్ వచ్చి పార్టిసిపేట్ చేసింది. మీరు రానున్న రోజుల్లో చూస్తారు డాక్టర్స్ యూనిటీ అంటే ఎలా ఉంటుంది. డాక్టర్స్ అందరూ కలిస్తే ఒక ఉక్కు పాదం మీద నడిస్తే ఎలా ఉంటుందో మీరు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం నడి ఒడ్డున ఇక్కడ వాళ్ళు శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోల్కతాలో జరిగినటువంటి ఘటన, జూనియర్ డాక్టర్ ఎవరైతే విధుల్లో ఉన్నారో ఒక మహిళ రాత్రిలో అక్కడ డ్యూటీలో విధుల్లో ఉన్నటువంటి మహిళల పైన వాళ్ళు సెమినార్ హాల్కి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేసి దాన్ని ఆ పద్ధతిలో వాళ్ళు సూసైడ్ కింద చూపించాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ తోటి విద్యార్థినులు అక్కడ జరిగినటువంటి సమస్యను వెంటనే పబ్లిక్ తెలియజేసి వారి వెంట నిలిచి ఆ విద్యార్థినికి న్యాయం జరగాలి, మరలా అయినటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు, మరో విద్యార్థినికి జరగకూడదు, మరో విద్యార్థికి జరగకూడదు. ఈ డాక్టర్లకి సంబంధించినటువంటి హెల్త్ ప్రొటెక్షన్ సెంట్రల్ యాక్ట్ ని అమలు పరచాలని కూడా ఈ నినాదంతో దేశవ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు ముందుకు కొనసాగుతున్నారు. అందులో ప్రక్రియ భాగంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి మద్దతు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ఈరోజు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ విశాఖపట్నంలో చేస్తున్నటువంటి వారికి మద్దతు తెలియజేస్తూ ఏఐఎస్ఎఫ్ తరఫున వాళ్ళకి వెంటనే హెల్త్ సెంట్రల్ యాక్ట్ ని అమలు పరచాలి. అదే విధంగా ఎవరైతే ఈ ఘటనలో పాల్పడ్డారో వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా